ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. గుడ్ సార్ మీరు ఆల్వేస్ గుడ్ అంతేగా కదా. సో 90s తో కోటికి పోటీయా? పోటీ లేదు, పోటీ లేదు, పోటీయే లేదు. యా యా. కానీ సార్ మ్యూజిక్ వింటూ ఉంటే అంటే ఏ మనిషికైనా లైఫ్లో బ్రతకడానికి ఊపిరి ఎంత ఇంపార్టెంటో, వాడు సంతోషంగా ఉన్నా, సాడ్ మూమెంట్లో ఉన్నా, ఒక ట్రాన్స్లో ఉన్నా ఆ మ్యూజిక్ అనేది అంత ఇంపార్టెంట్. మ్యూజిక్ అంత పవర్ ఉంది మ్యూజిక్లో. ఎస్, అది ఎటువంటి ఏ మ్యూజిక్ అని అవ్వచ్చు, ఇష్టమైన మ్యూజిక్, నచ్చిన మ్యూజిక్. అంటే ఇప్పుడు పామరులకు కూడా సంగీతం అన్నది ఎంతో ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు పెద్ద సంగీత విద్వాంసులు గారు, వాళ్ళు సంగీతం తెలియని వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారంటే అది పవర్ ఆఫ్ మ్యూజిక్. సూపర్. అది ఎందరో మహానుభావులు, గొప్ప గొప్ప కంపోజర్స్, ఎందరో విద్వాంసులు ఎంతోమంది ఉన్నారు కదా. వాళ్ళలో నేను ఒక నలుసు, అంతే. నలుసు కూడా కాదు, ఎక్కడో పాతాళం మేమంతా. ఎంతో మహానుభావులు ఉన్నారు అసలు. అంతే సార్. ఈ మ్యూజిక్ ప్రపంచమే ఒక మహాసముద్రం అంటూ ఉంటారు కదా. నిజంగానే ఎంతో మంది సింగర్స్, ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్స్. సార్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ రెడీ అయ్యి ఈరోజు మనం పాడుతున్నాం, వింటున్నాం అంటే దాని వెనకాతల టెక్నికల్గా ఎంతో హార్డ్ వర్క్ ఉంటుంది కదా. ఎందుకంటే నేను ఒక మహాసముద్రం నుండి వచ్చినాను. ఎందుకంటే మా నాన్నగారే మహాసముద్రం. సాలు రాజేశ్వర గారు అంటే ఇంకా ఆయన పాటలు, ఆయన సంగీతం అనేది అజరామరం. ఇంకా అటువంటి మ్యూజిక్ మళ్ళీ వినలేము, మళ్ళీ పుట్టరు. అటువంటి కంపోజర్ మళ్ళీ పుట్టడు. నేను కూడా చాలా గొప్పగా చెప్పుకోగలను మా నాన్నగారు. ఎందుకంటే అంత గ్రేటెస్ట్ కంపోజర్. అక్కడి నుండి నేను ఆయన తనయుడుగా నేను రావటం, నేను అసలు మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను అనుకోలేదు అసలు. జస్ట్ గిటార్ తోటి చిన్నప్పుడు డ్రమ్స్ వాయించేవాడిని, జాజ్ డ్రమ్స్. ఇప్పుడు ఏజ్ ఆఫ్ 7 years 8 yearsలో డ్రమ్స్ వాయిస్తూ అక్కడ నుండి ఆ నాలెడ్జ్ అక్కడ నుండి అలా బిల్డప్ అయింది. అది నెక్స్ట్ గిటార్ స్టార్ట్ చేశాను. గిటార్ 3 monthsలో వచ్చేసింది నాకు. అంటే అక్కడ నాకు ప్రాక్టీస్ చేసుకుంటూ ఎక్స్పీరియన్స్, అందరు మ్యూజిక్ డైరెక్టర్ పనిచేస్తూ పెద్ద వాళ్ళ దగ్గర పనిచేశాను నేను. నా అదృష్టం ఏంటంటే ఒక ఫస్ట్ స్టార్టింగ్ రమేష్ నాయుడు గారితో స్టార్ట్ చేసి అక్కడ నుండి చాలా పెద్ద కంపోజర్, ఒక లక్ష్మీకాంత్ ప్యారలాల్ గారు, ఆర్డి బర్మన్ గారు, ఇళయరాజా గారు, తర్వాత బప్పిలేరి గారు, ఇలా ఒరిస్సా మ్యూజిక్ డైరెక్టర్ ఆయన అక్షయ్ మహేందేని, ఆయన దే ఆల్ టాపెస్ట్. అండ్ అఫ్కోర్స్ సుశాల దక్షిణామూర్తి గారు, పెండ్యాల గారు. నాన్నగారి దగ్గర ఎన్నో వాయించాము. కానీ నాన్నగారి ఎంత వాయించారు మాకు అక్కడ ఆయనకి ఇష్టం ఉండదు. అంటే అక్కడ ఫ్యామిలీని పెట్టుకుంటున్నారు, అంత పిల్లల్ని పెట్టుకుంటారు. ఆయన వద్దయ్యా, మనకు వద్దు, ఇక్కడ మీరు బయటే వాయించండి, మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. అప్పుడు నేను బయట ఎక్కువ అందరి దగ్గర పనిచేశాను. మా అన్నయ్యలు దే బిజియెస్ట్ మ్యూజిషియన్స్ అనమాట. ఆ తర్వాత చక్రవర్తి గారి దగ్గర 8 years వర్క్ చేశాను ఆయన దగ్గర అసిస్టెంట్ గిటారిస్ట్గా. మామూలు అకౌస్టిక్ గిటార్కి చేరి బేస్ గిటారిస్ట్ అయ్యి ఆ తర్వాత మొత్తం ఆర్కెస్ట్రా కంప్లీట్ బ్యాక్గ్రౌండ్స్ వేయటం అండ్ బ్యాలెన్సింగ్ చేయటం. అంటే సౌండ్ ఇంజనీర్ రూమ్లో కూర్చొని ఎంటైర్ ఆర్కెస్ట్రా వాయిస్తుంటే అవన్నీ కరెక్ట్ బ్యాలెన్స్ చేసేవాడిని నేను. అక్కడ నాలెడ్జ్ ఇంప్రూవ్ అయ్యి నా సాంగ్స్ వచ్చేసరికి ఇంకా గ్రాండియర్నెస్ ఇంకా ఎవరు టచ్ చేయలేరు నేను చేసినట్టు. గ్రాండియర్నెస్ ఇప్పుడు జుమ్మనే తుమ్మది వేట కానీ, ప్రియ రాగాల కానీ, స్వాతిలో ముత్యం ఆ రికార్డింగ్ క్వాలిటీ చూడండి, ద హ్యూజ్నెస్, ద గ్రాండియర్నెస్, అది నో బడీ టచ్ ఇన్ సౌత్ ఇండియా. ఐ విల్ ఛాలెంజ్ దట్. బట్ ఆ గ్రిప్ నాకు ఎందుకో దొరికినాడు. వాళ్ళందరి దగ్గర పని చేయడం వల్ల ఎన్నో నేర్చుకుని అవన్నీ నేను ఇంప్లిమెంట్ చేశాను. నేను రాజ్ ఇద్దరు కలిసి చేసి రాజ్కోటిగా ఒక జెండా పార్టీ అనమాట. ఇద్దరి నేమ్స్ కాస్త ఒక బ్రాండ్ అయింది. చాలా చాలా పాపులర్. ఎక్కడ ఏ పోస్టర్ చూసినా రాజ్కోటి ఉండేది ఒక టైంలో. అంత బిజియెస్ట్. తెలియక రాజ్కోటి అంటే ఒకలే అనుకున్నారు. తర్వాత లేటర్ ఆన్ తెలిసింది రాజు అంటే సపరేట్, కోటి అంటే సపరేట్. రాజును కూడా ఆయన చూసినా కూడా రాజ్కోటి గారిని మీరు అంటారు. సార్ నిజంగా కోటి సార్ మ్యూజిక్ అనగానే అది ఒక డిఫరెంట్ బ్రాండ్ పాతేశారు. అంటే అతని 90s సాంగ్స్ అంటే ఆ టైంలో ఉన్న ప్రతి ఒక్క యాక్టర్స్, ఇప్పుడున్న లెజెండర్ యాక్టర్స్ అందరికీ కూడా మంచి మ్యూజిక్, మంచి వాళ్ళకి మ్యూజిక్ చాలా హెల్ప్ అవుతుందమ్మా. టోటలీ సినిమాకి మ్యూజిక్ అనేది ఇట్స్ అ మెయిన్ కీ రోల్. మీకు స్క్రీన్ ప్లే ఎలాగో సినిమాకి స్క్రీన్ ప్లే ఎంత ఇంపార్టెంటో మ్యూజిక్ కూడా అంత ఇంపార్టెంట్. ఆఫ్కోర్స్ ఎవరు చేసినా, కానీ నేను చిన్నతనం నుండి అక్కడ అందరి దగ్గర పనిచేసి ఎన్నో ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాను కాబట్టి ఇన్ని సినిమాలు చేయగలిగాను, జనరంజకమైన పాటలు చేయగలిగాను. ఎన్ని సూపర్ హిట్స్ నాకు. ఇప్పుడు నేను 90s ప్రోగ్రామ్ చేస్తున్నా కదా, రియాసెస్ చేతను సాంగ్స్ లిస్ట్ తీస్తే
ఓ మై గాడ్ 4 hours 5 ఇన్ని పాడానా ఇన్ని చేశానా నాకే అసలు ఆశ్చర్యం. అవన్నీ వింటూ ఉంటే ఎలక్ట్రానిక్స్ అన్నీ అప్పుడు వచ్చిన కొత్త అవన్నీ ఇప్పుడన్నీ సర్వసాధారణం అయిపోయింది. ఎలక్ట్రానిక్ మొత్తం ఎవరన్నా చేయొచ్చు ఇప్పుడు నౌడేస్. ఆ రోజుల్లో అంత టోన్స్ అని సెర్చ్ చేసి ఒక రీసెర్చ్ లాగే యంగ్ ఏజ్ అది ఇప్పుడు ఏజ్ అయిపోలేదు, బట్ ఫుల్ హార్డ్ వర్క్ చేసి నేను కానీ రాజ్ కానీ కోర్స్ మా రెహమాన్ గారు, అలాగే మా మణి అండ్ హ్యారిస్ జయరాజ్, ఇంకా ఈశ్వర్, రాజు అని ఇంతమంది కీబోర్డ్ ప్లేయర్లు మా దగ్గర పనిచేసేవారు. సార్ నాకు ఇప్పుడు ఒక్క డౌట్ వచ్చింది ఏంటంటే, అప్పట్లో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి, అందుకే కదా కోటితో 90s అని పెట్టారు. ఆ 90s సాంగ్ లో ఇప్పుడు మళ్ళీ ఇన్ కేస్ ఒక సూపర్ హిట్ సాంగ్ ని ఈ 2020s లో రీక్రియేట్ చేయాలి అంటే మీ సాంగ్స్ లిస్ట్ లో ఫస్ట్ 3 సాంగ్స్ ఏవి రీక్రియేట్ చేస్తారు? ఫస్ట్ ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ అది హే 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 పెట్టావు కదా, హే బదులు వేరే ఏదైనా పెట్టి చేస్తే డిఫరెంట్గా ఉంటుంది. అది చేసినప్పుడు చెప్తావు అదొకటి. తర్వాత ఇది రూపు తెరమ్మస్తానా నీకు డేరా వేస్తానా, అది కాటేసుకుందామే గిల్లి కజ్జా, అది ఎప్పటికి ఫర్ ఎవర్ అంటే న్యూగా ఉంటుంది ఆ సాంగ్. తర్వాత ఇంకోటి మిస మిస మెరుపుల మెహబూబా దరిదిరి దరిదిరి దరరాజ దిల్రుబా మెరి మెహబూబా, ఇది దీంట్లో చేశాను. మొట్టా మిస్ హిట్లర్ అని ఉంటాను, హిట్లర్లో సెకండ్ సాంగ్ దట్ ఈస్. అఫ్ కోర్స్ హబీబీ అందరికీ తెలుసు, నడక కలిసిన నవరాత్రి, ఇలా చెప్పుకుంటూ పోతే టన్స్ ఆఫ్ సాంగ్స్, అన్ని హిట్ సాంగ్స్. సార్ ఆల్మోస్ట్ నాకు తెలిసి 550+ అబౌవ్ సాంగ్స్ అంటే మూవీస్ చేశాను, 500+ మూవీస్ చేశాను. సాంగ్స్ అయితే మోర్ దెన్ 2000 కంపోజ్ చేసినాయి. బట్ దాంట్లో 20s పెట్టుకోవాలి, 20s అదే కదా, నేను అదే అనుకున్నా. 90s ఏంటి ఇక 20s టోటల్ 20s వచ్చేసాం. అది కాదు, నేను ఇంకా నువ్వే కావాలి 2000లో వచ్చింది మిలీనియం ఇయర్. ఆ తర్వాత నేను చేసిన ఆల్మోస్ట్ 2012 వరకు ఐఎమ్ యాక్టివ్. 12కి ఏం చేశాను, అరుంధతి చేశాను లాస్ట్. అరుంధతి తర్వాత కొంచెం ఆపాం అనమాట బండి. అలా కొంచెం అంటే నెక్స్ట్ న్యూ యంగర్ జనరేషన్స్ వచ్చి వేరే జనరేషన్స్ వచ్చేసరికి కొంచెం అలాగా అంతే, న్యాచురల్ అది. సార్ అంటే అప్పుడు మీ జనరేషన్ టైంలో ఇప్పుడున్న జనరేషన్ టైంలో అసలు చాలా టెక్నికల్గా చాలా పెరిగింది. అప్పట్లో డ్రమ్స్ వాయించాలంటే అదొక డిఫరెంట్ డ్రమ్స్ ఉండేవి. అప్పట్లో మ్యూజిక్ అంటే అదొక డిఫరెంట్, అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్. అంటే సేమ్ ఇన్స్ట్రుమెంట్సే ఇప్పుడు అన్ని ఎలక్ట్రానిక్ అయిపోయింది కంప్లీట్గా. ఏంటంటే మొత్తం అంటే మీరు ఇలా చెప్పాలి శాంపుల్స్ లాగా అనమాట, ఒరిజినల్స్ లేవు, అన్ని ఏఐ లాగా అన్ని. ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్. డ్రమ్స్ మనం వచ్చి కొట్టకర్లా, దాంట్లోనే ఉంటుంది. డూమ్ డిష్ డిష్ టాక్ డిష్ అన్నీ ఉంటాయి. మనం దాన్ని ప్రోగ్రామ్ చేయాలి, అలా మనం ప్రోగ్రామింగ్ చేసుకోవడం అంతే కంప్యూటర్లో. ఈవెన్ కీబోర్డ్స్ కూడా ఎలక్ట్రానిక్ అలా చేస్తే అది కొట్టుకుంటూ పోతుంటుంది ఎంతసేపు కావాలో. దాంతో వేరే టోన్స్ యాడ్ చేస్తే దిస్ ఆల్ శాంప్లింగ్, ప్రోగ్రామింగ్ అనమాట. లాజిక్ అని ఒక సాఫ్ట్వేర్ వచ్చింది, దాంట్లో కంప్లీట్ ప్రోగ్రామింగ్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఈజీ మెథడ్ ఫర్ ద కంపోజర్, యంగ్ కంపోజర్స్ కదా చాలా ఈజీ. ఆ రోజులో మాకు అన్నీ ఏమీ లేవు. నేనైతే 3 track రికార్డింగ్ నుండి 6 track రికార్డింగ్ వచ్చి, తర్వాత 24 track వచ్చి, తర్వాత మల్టీ ట్రాక్స్ చేసాం. అన్ని ఇంత చూసి వచ్చాను నేను. మీకు 3 track రికార్డింగ్ అంటే ఏవి అసలు ఆ 3 trackలో అన్నీ చేయాలి. సింగర్స్, రిథమ్ బాక్స్, కోరస్లు అండ్ ఆర్కెస్ట్రా, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇన్ కరెక్ట్ వే. అలా ఉండేది. మేము వచ్చేసరికి ఎలక్ట్రానిక్ వచ్చింది కదా, ఎలక్ట్రానిక్స్ రికార్డ్ చేయడం చాలా కష్టం ఆ రోజుల్లో. అలాగా మేము చాలా కష్టపడి తర్వాత ఎలక్ట్రానిక్స్ డైరెక్ట్గా ఇన్పుట్ ఇచ్చి ఏదో చాలా ట్రై చేసాం అన్ని. వి సక్సీడెడ్ ఆల్మోస్ట్. ఇంకా